సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 7 నుంచి 15 వరకు ప్రజలను చైతన్యపరుస్తూ కరపత్రాలు, బుక్స్ పంపిణీ చేస్తున్నామని సిపిఎం మండల కార్యదర్శి కె హరినాథ్ తెలిపారు. ఇంటింటి ప్రచారం కార్యక్రమం రెండో రోజు సిపిఎం జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం జరుగుతోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించలేదంటూ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఏమాత్రమూ నెరవేర్చకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలను రైల్వే, ఎల్ఐసి, ఇండియన్ ఎయిర్లైన్స్ వంటి వాటిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ వ్యక్తులకు, అదానీ, అంబానీ కంపెనీలకు అమ్మేసే పని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు అమలు చేయడం, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకుని రావడం, నూతన విద్యా విధానాన్ని తీసుకుని రావడం, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణ చేయకపోవడం జరిగిందన్నారు. వీటిని ప్రజలందరూ వ్యతిరేకించాలంటూ కోరారు. ఇక ప్రజలే పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో వినాయక నగర్, తారక రామానగర్లోనూ ఇంటింటి ప్రచారం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి హరినాథ్, రేణిగుంట టీం నాయకులు సెల్వరాజ్, నరసింహారెడ్డి, ఈశ్వరి, తారక రామ్నగర్ టీం నాయకులు మమత, సత్యశ్రీ, శివానందం, సభ్యులు గిరిజ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా రైతుల సమస్యలు కానీ, రకరకాల ఉద్యోగ కార్మికుల సమస్యలు కానీ ఈరోజు పరిష్కరించడంలో ప్రభుత్వం వైపు నుంచి తగిన విధంగా చొరవ లేదు. కాబట్టి మేము సిపిఎంగా కోరుతున్నాము, మొత్తం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర దాసోహం కాకుండా ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రయోజనం కోసము, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసము కొట్లాడాలి. ఒక విషయం ఏంటంటే, రాజ్యసభలో మొన్న ఈ వ్యవసాయ బిల్లు బీజేపీకి మన యొక్క వైసీపీ ఎంపీలు మద్దతు అనివార్యమైంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సినటువంటి రాజధాని నిధులు కానీ, పోలవరం నిధులు కానీ, ప్రత్యేక హోదా హామీలు కానీ అడగడానికి మంచి అవకాశము మనకి వచ్చింది. కానీ అవేమీ అడగకుండా వ్యవసాయ బిల్లులకి బేషరతుగా మన ఎంపీలు మద్దతు పలకడం చాలా నష్టం రాష్ట్రానికి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసము అన్ని పార్టీలతో ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాజకీయ ప్రచార క్యాంపెయిన్కి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేణుగుంటలో క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మొత్తం ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజా సమస్యలకి ఈరోజు బీజేపీ విధానాలు ఆటంకంగా ఉన్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ వల్ల ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో పేదలను ఆదుకోకుండా, మొత్తం ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం రాజధాని నిధులు ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకుండా ఈరోజు చేతులు ఎత్తేస్తూ ఉంది. అదేవిధంగా జీఎస్టీ నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము 4,800 కోట్ల రూపాయలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నప్పటికీ మళ్ళా మన రాజ్యసభలో అదేవిధంగా మొత్తము ఈ యొక్క బీజేపీ వ్యవసాయ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వ్యవసాయ బిల్లు వల్ల రైతులకి, వినియోగదారులకి, మొత్తం అందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది. గతంలో 1950లో ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల పైన బ్లాక్ మార్కెట్ని అరికట్టడం కోసము మన కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఉంది. ఈరోజు వాల్మార్ట్, అదేవిధంగా ఈ యొక్క రిలయన్స్ లాంటి పెద్ద ఈ యొక్క కంపెనీలకి ఆహార ఉత్పత్తుల్ని నిల్వ చేసుకోవడం కోసము ఈ యొక్క చట్టాలు ఆటంకంగా ఉండడం వల్ల మోడీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు మొత్తము వ్యవసాయ బిల్లులు తీసుకురావడం జరిగింది. దీనివల్ల మొత్తం ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు. వ్యవసాయ మార్కెట్ అన్ని కూడా మొత్తం అంతా కూడా మూత వేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు అంబానీ, ఆదానికి అక్కడ మోడీ లొంగిపోతే ఈరోజు మన రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీకి లొంగిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకొని ఓటేసి గెలిపించారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క మత ఉన్మాద పార్టీ అయినటువంటి బీజేపీకి దాసోహం పలుకుతూ ఉన్నారు. మన వ్యవసాయ బిల్లుకి మద్దతు పలికారు. అనేక రకాలుగా ఈరోజు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడానికి ఈరోజు తెలంగాణ కానీ ఇతర అనేక రాష్ట్రాలు వ్యవసాయ మోటార్లకి మీటర్లు వ్యతిరేకిస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒప్పుకోవడం అనేది చాలా బాధాకరము. కాబట్టి ఇలాంటి వినాశకరమైనటువంటి బీజేపీ వినాశకరమైన విధానాలకి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలకడాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో
చైతన్యవంతం తీసుకురావడం కోసం సిపిఎం పార్టీగా 1,00,000 బుక్స్ వేసి మొత్తం కోట్లాది కరపత్రాలు వేసి ప్రతి ఇంటికి సిపిఎం పార్టీ తరఫున రాజకీయ ప్రచార క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వినాశకర విధానాల్ని ఎండగట్టడానికి మొత్తం అందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు. సిపిఎం పార్టీ చేయబోయేటువంటి ఉద్యమంలోకి భారీ ఎత్తున ప్రజలు తరలి రాబోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం